హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. అది ఆర్థికంగా అంటే కాదు, అప్పులు పాలైపోతున్నాం మనం. లేదు, పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉండి లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా వెళ్తుందంటే అది కూడా కాదు. అది మరి ఏ విషయంలో అన్న ఆంధ్రప్రదేశ్ దినదినాభివృద్ధి చెందుతుంది అంటే ఇసుక రీచ్ల దగ్గర కమిషన్లు కొడతంలో, పేద పిల్లలకి పెట్టవలసిన ఫుడ్డు హాస్టల్లో సరిగ్గా పెట్టకుండా వాళ్ళని అస్వస్థతకు గురి చేయటంలో, సోషల్ మీడియా అక్రమ అరెస్టులతోటి ముందుగానే అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయకుండా 4, 5 రోజులు టార్చర్ పెట్టి కోర్టులో సబ్మిట్ చేయటంలో, ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే ప్రజల్ని డైవర్ట్ చేసే విషయంలో సొంత పార్టీ నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రజలు బయటికెళ్తే తిడుతున్నారు, లా అండ్ ఆర్డర్ లోపించింది. అమ్మా అనిత, నీకు చేత కాకపోతే దిగిపో, నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అంటూ ఆయన గతంలో మాట్లాడటం జరిగింది. అంతేకాదు 30,000 మంది తప్పిపోయారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తప్పంటూ నిన్న అసెంబ్లీ సాక్షిగా ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మేం సిద్ధం సభలకి ఆర్టీసీ బస్సులు వాడుకున్నారు, అవన్నీ అక్రమంగా వాడుకున్నారు, 100 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారంటూ హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదంటూ అసెంబ్లీ సాక్షిగా రవాణా శాఖ అన్ని డబ్బులు కట్టేశారు, మాకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సింగిల్ రూపాయి కూడా వచ్చేది లేదంటూ వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కక్ష సాధింపు చర్యల్లోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క క్రియాశీలక పాత్ర అనేది కనిపిస్తుంది. కానీ ఇంకా వేరే విషయాల్లో, పాలన విషయాల్లో కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ, ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలు, మానభంగాల్ని కంట్రోల్ చేసే విషయంలో దిశగా ఎటువంటి అడుగులు వేయలేదంటంలో అతిశయోక్తి అనేది లేదు. ఇది 100% కరెక్ట్. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, ఆంధ్రప్రదేశ్ వాసులు ఎవరైనా. బట్ ఇప్పుడు ఒక అడుగు ముందుకేశారు. అందరికీ మద్యం అంటూ తక్కువ రేటుకి మద్యం ఇస్తున్నారు. మందు బాబులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే అక్కడ స్టార్ట్ అయిపోయినాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా చిన్నపిల్లలు కూడా బెల్ట్ షాప్లో ఉండి మద్యాలు అమ్ముతూ ఉన్నారు. స్కూళ్ళకు కూడా మందు బాటిల్ తీసుకెళ్తున్న విషయం నిన్నగాక మొన్న పేపర్లలో అన్నిట్లో వచ్చింది. స్కూల్ పిల్లలు మందు బాటిల్స్ స్కూల్కి తీసుకొచ్చారనేసి. అసలు ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారా అనే డౌట్ సర్వత్రా వ్యక్తం అవుతూ ఉంది. సో అందుట్లో భాగంగానే హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు పెరిగిపోతూ ఉన్నాయనేసి ప్రతిపక్షాలు, అదేవిధంగా కొన్ని న్యూట్రల్ ఛానల్స్ మొత్తుకుంటూ ఉన్నా కూడా వాటిని అణిచివేసే చర్యగా, మనుషుల దగ్గరికి వెళ్లకుండా ఆపేసే చర్యగానే సోషల్ మీడియా పైన అక్రమ నిర్బంధం అనేది జరుగుతుందనేది వాస్తవం. సో ఈ అక్రమ నిర్బంధం జరుగుతున్న టైంలోనే మనకి చిలివిడిగా లిక్కర్ని బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారు. దానికి కొసమెరుపు యాడాన్గా అసలు ఎంతోమందికి ఆలోచన ఉండేది గతంలో, నిజంగానే ఇంటింటికి మందు పంపిస్తే మనకి స్విగ్గీ, జొమాటో లాగా మందు కూడా డెలివరీ చేస్తే పిచ్చ లాభాలు వస్తాయి, దానికోసం ఒక యాప్ చేద్దామని అది ఇది ఎంత ట్రై చేసినా కూడా ఆ యాప్ చేయలేపారు. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్టెన్సీ లేదు ఆ యాప్ తయారు చేయడం. బట్ వినూత్నంగా మన విజయవాడలో మాత్రం ఒక అడుగు ముందుకేసి దాన్ని తయారు చేయడం అనేది జరిగింది. అసలు ఎంత ఎంత అద్భుతమైన ఆలోచన అంటే, మద్యం డోర్ డెలివరీ అద్భుతం, లిక్కర్ హోమ్ డెలివరీ ఇంగ్లీష్లో పెట్టారు. అబ్బాబ్బాబ్బా, విజయవాడలో జరుగుతుంది అద్భుతాలు. మా అన్ని విజయవాడలోనే జరుగుతుంది. ఏంటో మరి విజయవాడ, గుంటూరులోనే క్రియేటివిటీ ఎక్కువ ఉంటుందేమో జనాలకి. అక్కడే అంటే పడమటలో ఓ వైన్ షాప్ నిర్వాహకుడు ప్రచారం. పడమట విస్తుపోతున్న ప్రజానీకం. ఈ ప్రజానీకం ఏంటి, టోటల్ ఆంధ్రప్రదేశ్, ఇండియా కూడా విస్తుపోయిద్ది. నాడు ఇంటికి రేషన్ ఇస్తే నేడు లిక్కర్ సరఫరా చేస్తున్నారని మండిపాటు. ప్రజల వర్షం అనుకుంటా ఇది. ఇప్పుడు ఇంటింటికి రేషన్ వచ్చేది, ఇప్పుడు ఇంటింటికి లిక్కర్ ఇస్తున్నారంట. అసలు ఎంత పెద్ద బిజినెస్ తెలుసా లిక్కర్ ఇంటింటికి ఇస్తే, మామూలుగా ఉండదు ఎవరో అంటూ ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. లబ్బిపేట విజయవాడ తూర్పులోంచి ఇక మద్యం తాగేందుకు వైన్ షాప్కు రావాల్సిన అవసరం లేదు, ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటికే సరఫరా చేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా మద్యం వ్యాపారులు ప్రచారానికి తెరలేపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట ప్రాంతంలోని వైన్ షాప్ నిర్వాహకుడు ఈ రకంగా పోస్టు పెట్టడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదేం ఘోరం అంటూ పలువురు మండిపడుతూ ఉన్నారంట. ఎందుకు మండిపాటు, ఇంటికి మద్యం వస్తుంటే హ్యాపీగా తాకుండా మండిపాటు ఎందుకు బాస్?
ఆర్డర్ కొట్టు, లిక్కర్ పట్టు, ఇంట్లో పట్టు ఒక పట్టు, అదనమాట అంటూ పలువురు మండిపడుతున్నారు. సూపర్ 6 అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మద్యం డోర్ డెలివరీ చేసేందుకు బరితెగిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేదన ఎందుకండి? సిగ్గుండాలి జనానికైనా, సిగ్గు శర ఉండాలి. ఆవేదన ఎందుకు? ఇంటికి వస్తుంది కదా. ఇప్పుడు వంట కూర సరుకులు ఎలాగో వస్తున్నాయో జెప్టోలో, స్విగ్గీలో, ఇన్స్టామార్ట్లో మనం చేస్తే ఎలా ఇంటికి వస్తున్నాయో అలాగే వస్తాయి ఇప్పుడు కూడా. దానికి బాధపడుతుంది ఎందుకు? మనమే కదా తక్కువ రేటు చీప్ లిక్కర్, మంచి మద్యం, నాణ్యమైన మద్యం అంటే సిగ్గు లేకుండా ఓట్లు గుద్దింది మనమే కదా. సారీ, ఓట్లు గుద్దారా, తర్వాత ఎలా గెలిచారు అనేది పక్కన పెడితే కొంతమంది అయితే ఓట్లు వేసారు కదా మద్యం ప్రియులు. సో ఇంటికి వస్తుంది, ఎందుకు మండి పెడతాం? హ్యాపీగా ఇంట్లో కూర్చోండి, పిల్లల ముందే తాగుతా కూర్చోండి, ఎంజాయ్ చేయండి, అయిపోయింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంటికే రేషన్ ఇస్తే ఇప్పుడేమో అప్పుడు మనకు నచ్చలేదు కదా అది. ఇంటికే రేషన్ ఇవ్వడం, ఇంటికే అందరు రావడం, వాలంటీర్స్ మీ చుట్టూ ఉండి మీరు పెట్టవలసిన అప్లికేషన్స్, రేషన్ కార్డులు, ఎవ్రీథింగ్ దగ్గర నుంచి చూసుకోవటం మీకు నచ్చలేదు కదా. అందుకే కదా మీరు ఓట్లు వేరే వారికి వేసి గెలిపించారు అనేది ప్రోపగండా. ఓకే, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో వైఎస్ఆర్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనాల ద్వారా ఇంటికి రేషన్ సరఫరా చేశారు. నేడు కూటమి ప్రభుత్వం మద్యం డోర్ డెలివరీ చేస్తుందంటూ ప్రజలు మండిపడుతున్నారు. మద్యం డోర్ డెలివరీ చేయడమే అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాయకులు జేబులు నింపుకునే పనిలో ఉన్నారే కానీ ప్రజలకు చేసే మంచి పని ఒక్కటి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటండి? నాయకులు జేబులు నింపుకునే పని, మీరు వాలంటీర్స్ ఎంతో డబ్బులు తీసుకొని కదా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పడిచారు. అవునా కదా? అంతేనా? మీరేగా వాలంటీర్స్ అంతా కలిసే కదంట ఎవరి దగ్గర నుంచో డబ్బులు తీసుకొని వెన్నుపోటు పొడిచాడంట జగన్మోహన్ రెడ్డికి. మన పంచి ప్రభాకర్ నా ఇంటర్వ్యూ చెప్పినప్పుడు వరకు నాకు ఆలోచనే రాలేదు. ఇప్పుడేమో మీకు ఆ ప్రభుత్వం కావాలనేసి ఫీల్ అవుతూ ఉన్నారా? అది జరగదమ్మా, అయిపోయింది. దీనికి దేవినేని అవినాష్, వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, మద్యం హోమ్ డెలివరీ చేయడం సిగ్గుచేటు. కూటమి పాలనలో మద్యం వ్యాపారులు ఏకంగా సోషల్ మీడియాలో మద్యం హోమ్ డెలివరీ అంటూ ప్రచారం చేస్తున్నారు. వారికి ఎవరి అండదండలు ఉన్నాయో అందరికీ తెలుసు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలని గుమ్మం వద్దకు అందిస్తే నేడు కూటమి ప్రభుత్వం మద్యం గుమ్మం వద్దకు తీసుకెళ్లి మత్తులో ముంచుతుంది. మరి మత్తులో ముంచకపోతే మనుషులంతా లేచి సూపర్ 6 గురించి, నిరుద్యోగ వృత్తి గురించి, అమ్మఒడి గురించి, ఫ్రీ ఆర్టీసీ బస్సెస్ గురించి, ఎన్నిటి గురించి అడుగుతారు కదా. 20 లక్షల జాబులు ఇవ్వాలి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, వాటన్నిటి గురించి అడుగుతారు కదా. మద్యంలో ముంచక మధ్యగా పంపిస్తారా ఏంటి? ఆలోచించు అవినాష్ రెడ్డి. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి మద్యం వ్యాపారం, అసలు లిక్కర్ టెండర్లు మేమేసినా బాగుండబ్బా, ఎంత బాధేస్తుంది ఇప్పుడైతే తలుచుకుంటే. ఆయన రాణించేవారు కాదనుకో. శ్రీనివాస్ చౌదరి అంటే ఎవరో. లిక్కర్ ఎట్ యువర్ డోర్ స్టెప్, మేక్ ద మోస్ట్ ఆఫ్ ద గైడ్. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారండి బాబు, ఇదిగోండి, అద్భుతం, చూసేసుకోండి. చూసారా? ఈ పెడతాను. ఎస్విడి వైన్స్, స్వీట్ మ్యాజిక్, ఆపోజిట్ డొంక రోడ్, పడమట, విజయవాడ, తూర్పుగోదావరి జిల్లా శాసనసభ్యుని మద్యం సిండికేట్ వారి నూతన మద్యం పాలసీ అంట. అదిరిపోయింది అసలు. కాల్ నవ్వు, మీకు కూడా కావాలంటే కాల్ చేయండి. 9440278690. డ్రింక్ రెస్పాన్సిబుల్లీ అంట. డ్రింక్ రెస్పాన్సిబుల్లీ అని పక్కన కొటేషన్ కూడా పెట్టారండి. ఓయ్ అద్భుతం. దీన్ని ఇదిలే ఉంటే పాపం ఎన్టీవీ వాళ్ళకి ఏం తెలుసు. ఆంధ్రాలో విచ్చలవిడిగా పెరిగిన బెల్ట్ షాపులు, బార్లు అండ్ రెస్టారెంట్లు, హైవేలు, డాబాలు. ఇది ఆలోచించండి. ఎన్టీవీ వాళ్ళది, మంద కాదు, మా సొంత డబ్బాలు ఏం కాదు ఇది. ఇంకా కనిపించట్లేదు, కనిపిస్తుంది కదా, ఇది కూడా పెడతాను పక్కన. సో బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ అమ్ముతున్నారు అనేది కూడా ఈ వీడియో ఒకసారి చూడండి. చిన్నపిల్లలను కూడా బెల్ట్ షాప్లో మద్యం అమ్మడానికి ఎలా వినియోగిస్తున్నారో ఒకసారి మీరు చూడండి. పెద్దనేమో ఒప్పుకోలేదు, మనం ధైర్యంగా పాడలేదు. నైట్ ఎన్నింటి వరకు ఉంటుంది అలాగా? 9 గంటల వరకు. 9 వరకు.
10 గంటల వరకు వెచ్చలుడిగా అమ్మేసుకోవచ్చు. ఎవరైనా అడ్డు వచ్చినా ఆయన చూసుకుంటాడు, సర్పంచ్ ఆయన అంతేనా. మరి రోడ్ మీద పెట్టి అమ్మేస్తున్నారేటన్నా. ఇంకంత లైసెన్స్ అలా వచ్చింది మీకు? 2,04,000 పాట. ఎవరెవరు వస్తుందండి? ఎవరెవరు వస్తుంది? ఇది ఆనూరా ముందుకు వెళ్తే బయట బయటకొండలో పాట జరిగిందా? ఇది ఆనూరు అండి. బయటకొండతో జరిగిందా? బయట ఉన్నాం. అది ఎక్కడ పెట్టారు? అది ఊర్లో మధ్య గట్ల సెంటర్లో. అయితే ఇక్కడ ఆమ్లెట్లు కూడా ఫ్రీయా? అని బాక్స్లు ఉన్నాయి కదా. అది డబ్బులు కానీ డబ్బులు. సో నిజం చెప్పండి, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆంధ్రప్రదేశ్గా మారిందా లేదా అంటే చాలామంది ఎస్ అని చెప్తారేమో ఈ వీడియో కింద నాకు తెలిసి. ఓవరాల్గా లిక్కర్ డెలివరీ, హోమ్ డెలివరీ చేస్తూ ఉన్నారు. సో ఈ పథకం అనేది అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో, అన్ని ఇళ్లల్లో, ప్రతి ప్లేస్లో కూడా అద్భుతంగా సక్సెస్ఫుల్గా జరగాలి మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్ జర్నీ అనేది ఎవ్వడికి రాదు. మద్యం డోర్ డెలివరీ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి నాణ్యమైన మద్యం అన్న చంద్రబాబు నాయుడు యొక్క నినాదాన్ని అత్యంత పకడ్బందీగా, అత్యంత ప్లానింగ్గా, హైలీ క్రియేటివ్గా క్రియేట్ చేసినటువంటి ఈ యొక్క యాడ్ని కానీ, ఈ యొక్క సిస్టాన్ని కానీ ప్రతి ఒక్కరు అభినందిస్తూ ప్రతి ఒక్కరి ఇంట్లో మద్యాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మధ్య ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్.